మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము నిత్యము సమర్పించేటువంటి పుష్పాలతో ఏ విధమైనటువంటి ఫలితాలను మనము కొని తెచ్చుకుంటున్నాము అంటే భగవంతునికి సమర్పించేటువంటి మందార పుష్పం కానీ, జాజి పుష్పం కానీ, అదేవిధంగా సంపంగి పుష్పాలు కానీ, ఇది అమ్మవారిక లేదా అయ్యవారిక అనేటువంటిది కాకుండా మీరు ఎవరికి సమర్పిస్తున్నారు, ఈ సమర్పించే పుష్పాల వల్ల మనకు ఎలాంటి ఫలితము అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం షార్ట్కట్లో. మరి దేవునికి సమర్పించేటువంటి అమ్మవారికి కానీ దేవుడు కానీ ఇక్కడ రెండు విషయాలను టకటక చెప్పేస్తాను, అర్థం చేసుకోండి. ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది అంటే దేవునికి జాజి పుష్పాలను అర్పించేటువంటి క్రమంలో మీలో ఉన్న దుష్ట గుణాలను మీరు తొలగిపోయేటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే ఈ యొక్క జాజి పుష్పాలను అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ సమర్పించండి. ఇక దేవునికి సంపెంగ పూలను అర్పించడము ద్వారా మాంత్రిక ప్రయోగాలపైన మీకు ఏది కూడా పనిచేయవు. సంపెంగ పుష్పాలు అమ్మవారికి సమర్పించినా స్వామివారికి సమర్పించినా కూడా మీపై ఏమైనా చేతపడి కానీ మంత్రాలు కానీ ఏమైనా ఉన్నా కూడా పనిచేయవు. శత్రువుల బాధ నివారణ అనేటువంటిది ఉంటుంది. పారిజాత పుష్పాలు ఇవి మనస్సుకు శాంతికి లభిస్తుంది, కాలసర్పదోష విముక్తి. రుద్రాక్ష పుష్పాలను సమర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అని తెలుసుకోండి. మొగిలి పుష్పాలను సమర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు మనకు పరిహరించబడుతున్నాయి. మొగిలి పువ్వులు. లక్ష్మీ పువ్వులతో పూజిస్తే భార్యాపిల్లలతో కలహాలు లేకుండా సంతోషం ఉంటుంది. పద్మము లేదా కమలం పుష్పాలతో పూజించినటువంటి వారికి సమస్త దరిద్రాలు దూరం అవుతాయి అని చెప్పడం జరుగుతున్నది. శ్రీమంతులు అవుతారు. మల్లి పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి, ఆరోగ్య ప్రాప్తి. గన్నేరు పువ్వుతో పూజిస్తే అదేవిధంగా మనకు చక్కటి కల్పనా సాహిత్యము, ఒక సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కలహార పుష్పము అంటే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఒక ఆకర్షణ లభిస్తుంది, లైక్ వశీకరణ. పాటలీ పుష్పము వ్యవహారంలో అధికమైనటువంటి లాభము. కంద పుష్పము ముఖములో అధికమైనటువంటి తేజస్సు, శాంతి లభిస్తుంది. తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుందట. నందివర్ధనం పువ్వుతో శివునికి పూజిస్తే జీవితంలో సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. కనగాల పుష్పము దీనితో దేవునికి పూజిస్తే మనస్సుకు పట్టి పీడిస్తున్నటువంటి భయము, భీతి, ఇన్సెక్యూరు ఇవన్నీ పోతవి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పుష్పిస్తే మాత్రం దేవ అనుగ్రహంతో శత్రువులను మనము శత్రువుల నిర్మూలన. అశోక పుష్పాలతో పూజించడం ద్వారా జీవితంలో సంసారంలో ఉండే అన్ని దుఃఖాలకు మనం నాశనం అవుతున్నాం. నల్ల కలువ పుష్పాలతో పూజించడం ద్వారా శ్రీ శనైశ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. పదారి పుష్పంతో పూజిస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. మాలతి పుష్పంతో పూజించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. పున్నాగ పుష్పము అనేటువంటిది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతి. అదేవిధంగా కృష్ణునికి సమర్పించినా కూడా మనకు మగ సంతానము కలిగే ఛాన్స్ ఉంటుంది. వకుల పుష్పము ఇది శ్రీ భూవరాహస్వామి వారికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారికి కానీ, లేదా లక్ష్మీనారాయణ స్వామి వారికి కానీ సమర్పించినా కూడా సొంత ఇల్లు పొందే అనుగ్రహం ఉంటుంది. ఉత్పల పుష్పంతో జీవితంలో చాలా కష్టాలు పడేటువంటి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను చదువుకొని మహాలక్ష్మి సహస్రనామము కూడా చేసి పఠించి ఉత్పన్న పుష్పంతో పూజ చేస్తే జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. తెల్లని జిల్లేడు పువ్వులతో గణేశునికి కానీ, శంకరునికి కానీ, సూర్యదేవునికి కానీ పూజించడం వల్ల రోగాలు తొలగి ఆరోగ్యము సిద్ధిస్తుంది. ద్రోణ పుష్పము ఈ పుష్పంతో పూజించడం ద్వారా శత్రువుడే మిత్రుడుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. బంధూక పుష్పముతో పూజించడం ద్వారా శుక్రవారము, మంగళవారము బంధువులు క్షేమంగా ఉంటారు. అగసి పువ్వుతో దేవునికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి. సురభి పుష్పముతో పూజించడం ద్వారా మనకు అంటే మనసులో ఏదైతే ఇది కావాలి అని చెప్పి ఇష్టంగా కోరుకుంటామో ఆ కోరిక నెరవేరే పరిస్థితి ఉంటుంది. పొద్దుతిరుగుడు పుష్పాలతో పూజించడం ద్వారా హోమం పూర్ణాహుతికి వేస్తే కనుక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మనకు తాంత్రిక నిధిలో చెప్పడం జరుగుతున్నది. కనుక 28 రకాలైనటువంటి పుష్పాలు,
27 నక్షత్రాలు. వాస్తవానికి అభిజిత్ 28వ నక్షత్రం. మరి మీ నక్షత్రానికి తగ్గట్టుగా అదేవిధంగా మీకు ఏ పుష్పం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ నక్షత్రాల వారు ఏ పుష్పముతో పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్.